హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి మరో నిర్ణయం EU దేశాలపైన ఎంతటి ప్రభావం చూపింది అనే విషయం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! సో, ఇలాంటి మరిన్ని జియో పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. సో, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. మాకు కొత్తగా స్టార్ట్ చేసిన ఈ ఛానల్‌కి మీ సపోర్ట్ చాలా అవసరం. ఇలాంటి మరింత మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నా రీసెర్చ్ గాని, నా అనాలిసిస్ గాని నచ్చితే తప్పకుండా మరి లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఇక్కడ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఈ EU దేశాలపైన 8 దేశాలపైన 10% ట్యాక్స్ అని చెప్పడం జరిగింది. ఈ దెబ్బతో ఒక్కసారిగా EU దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. సో, ఈ చర్యతో ఈ యూరోపియన్ యూనియన్‌లో ఉన్నటువంటి దేశాలన్నీ మరి ఇంతటితో నాటో సమాప్తం అయిపోయినట్టే. మేము ఇక నుంచి మెల్లిగా బయటకొచ్చేస్తాం. మా రక్షణ మేము చూసుకుంటా అని చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ గారు ప్రకటించడం జరిగింది. మేము ఇట్లాంటి పరిస్థితులు మేము తట్టుకోలేం బాబోయ్! మేము వెళ్ళిపోతాము. అసలు మేము నాటోలో కొనసాగే అవకాశం లేదు. మా సొంత రక్షణ మేము చూసుకోగలమని చెప్పి ప్రకటించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఈ యూరోపియన్ యూనియన్ దేశాలన్నింటికి ఫారెన్ పాలసీ చీఫ్ అని ఉంటాడు కదా! మరి కాజా కల్లాస్ అంటాడు. ఆయన ఏమంటాడంటే, మనలో మనం కొట్టుకుంటుంటే ఇటు రష్యా, అటు చైనా వీళ్ళిద్దరూ పండగ చేసుకుంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం కలిసే ఉందాం, కలిసికట్టుగా ఉందాం. మన దేశాలు సుమారు ఈ యూరోపియన్ యూనియన్ కంట్రీస్‌లో 60 కోట్లకు పైగా జనాభా ఉంది. 34 కోట్ల జనాభా ఉన్న అమెరికానే అంత పవర్‌ఫుల్ ఉంటే, మరి 60 కోట్ల జనాభా ఉన్న మనమెందుకు మరి ఈ విధంగా సైలెంట్‌గా ఉండాలి? ఎన్ని రోజులు ఎవడో కాపాడుతాడు, ఎవడో ఏదో వచ్చి మనకు ఉద్ధరిస్తాడని మనం తీసుకుపోయి పక్కోడికి అప్పచెప్తే, పక్కోడి మీద ఎప్పుడు కూడా డిపెండ్ కావద్దు. మన రక్షణ మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎమర్జ్ అవుతున్నటువంటి ఇండియా లాంటి కంట్రీస్ కూడా ఇప్పుడు ఎంతో పవర్‌ఫుల్‌గా మారిపోయాయి. సో, ఇప్పుడు అమెరికా, రష్యా, చైనా తర్వాత ఇప్పుడు ఇండియానే మిలిటరీ సూపర్ పవర్‌గా మారింది. ఫ్యూచర్‌లో అమెరికాను కూడా నెట్టివేసి సెకండ్ అంటే చైనా, భారతే ఇప్పుడు భవిష్యత్తులో మరి సూపర్ పవర్స్‌గా నిలిచే అవకాశాలున్నాయి. సో, దీనంతటిని అబ్జర్వ్ చేస్తే ప్రపంచ దేశాలకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే, ట్రంప్ వాడి ఈగో వల్ల సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు చిన్న చిన్న దేశాన్ని ఆక్రమించుకుంటూ పోతున్నాడు. ఒకవైపు చైనా అదే పని చేస్తది. ఈ చర్యల్ని ఎందుకు రష్యా, చైనా తప్పు పట్టట్లేదంటే, వాళ్ళ పరిధిలోకి వచ్చేంత వరకు వాళ్ళు చూస్తారు. వాళ్ళ పరిధిలోకి రాగానే రేపు పొద్దున వాళ్ళు కూడా ఇదే పని చేస్తే మరి అమెరికా కూడా అడగదిగ. సో, ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, డెఫినెట్‌గా మరి ట్రంప్ చేసింది తప్పే. మరి దీన్ని వ్యతిరేకించడానికి మరి వాళ్ళ దగ్గర మాటలు తప్ప కొన్ని దేశాలైతే మాటలతో ఖండించడానికి కూడా మరి వెనకాడుతున్నాయి. సో, అలాంటి వాళ్ళు మరి యుద్ధం చేస్తారా? యుద్ధం చేసి నాటోలో ఉన్నటువంటి అమెరికాని ఓడించగలరా? సో, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, ఈ విధంగా గ్రీన్‌లాండ్ కోసం ట్రంప్ ఎంతటి సాహసానికైనా ఒడిగడతాను అని చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇటలీ, స్పెయిన్‌తో పాటు నార్వే ఇట్లాంటి అనేక దేశాల మీద మరి మేము 10% టారిఫ్స్ ఎక్స్‌ట్రా టారిఫ్స్ విధిస్తామని చెప్పడం జరిగింది. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి మరి ప్రెసిడెంట్ ఎక్కడా ఉండడు అని చెప్పేసి EU దేశాలు భావిస్తున్నాయి. సో, ఏది ఏమైనా ఈ అంశాల్లో మరి మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి. మనం సెల్ఫ్‌గా కావచ్చు, మన కంట్రీ విషయంలో కావచ్చు, ఇంకా ఎక్కడ జియో పాలిటిక్స్ మనం అర్థం చేసుకుంటే ఎక్కడ కూడా ఎవడో మనల్ని కాపాడుతాడని కాకుండా మనకు మనమే మెల్లిగా ఎదగాల. మన సెల్ఫ్ డిఫెన్స్ మనం చూసుకుంటేనే ఫ్యూచర్‌లో బాగుంటుంది ఫ్రెండ్స్. సో, ఈ విధంగా ఒకప్పుడు ఆయుధాలు మనము ఆహ్, కొనుక్కునే స్థాయి నుండి ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ చేసే స్థాయికి ఎదిగాము. అందులో ఈ మధ్య మరి MiG-29 రష్యా యుద్ధ విమానాలు కొంత రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది కాబట్టి, ఫ్యూచర్‌లో సడెన్‌గా యుద్ధం వస్తే గనుక ఇటు పాకిస్తాన్ గాని, ఇటు చైనా గాని ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనకు సడెన్‌గా ఇప్పటికిప్పుడు తయారు చేసుకోవడం స్టార్ట్ అయినా అవి తయారు కావడం చాలా లేట్ అయితాయి కాబట్టి, అందుకే మనము రాఫెల్ యుద్ధ విమానాలను మరి ఫ్రాన్స్ నుంచి కొనడం జరిగింది. 3,00,000 కోట్ల వాల్యూ అన్నమాట దాని యొక్క డీల్. సో, ఇంత ఖర్చు పెట్టి మరి ఇంత పెద్దది చేసినప్పుడు ఒక విమానంకు $120 మిలియన్ ఖర్చు పెట్టే బదులు అటు $80 మిలియన్ ఖర్చు పెట్టి మరి అది తీసుకోవచ్చుగా. సుఖాయ్ 30, సుఖాయ్ 57 తీసుకోవచ్చు. అంటే దానికి దీనికి తేడా ఏందంటే, ఇక్కడ Su-57 అనేది యుద్ధంలో ప్రూవ్ చేసుకోలేదు ఇంకా. అంటే వాళ్ళు తయారు చేశారు, ఎక్కడ వాడలేదు.
కానీ రాఫేల్ మాత్రం మన సైనికులకు అలవాటు ఉన్నటువంటిది. దాంతోపాటు దానికి మన ఇండియన్ టెక్నాలజీ జోడించి మనము దాన్ని కొంచెం మాడిఫై చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఇక్కడ కాకపోతే కూడా రష్యా మనకు సోర్స్ కోడ్ ఇస్తుంది కానీ ఇటు ఫ్రాన్స్ సోర్స్ కోడ్ ఇవ్వని అన్నది ఇంతకుముందు. సో డీల్ క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ తర్వాత వాళ్ళు ఆలోచించుకొని ఇండియా లాంటి అంత పెద్ద ఎమర్జింగ్ కంట్రీతో మనం సపోర్ట్గా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సరే ఏది ఏమైనా ఈ EU దేశాలపై మరి ట్రంప్ 10% టారిఫ్స్ విధిస్తానని చెప్పడం జరిగింది కదా. సో ఇప్పుడు మీరేమనుకుంటారు? ఇంతకుముందు ఇండియా మీద విధిస్తే మరి మిగతా దేశాలు మాట్లాడలే, చైనా మీద మాట్లాడలే, ఇరాన్ని నాశనం చేస్తా ఉంటే వాళ్ళు మాట్లాడలేరు. మరి ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళే వేసుకునేసరికి ఇప్పుడు వాళ్ళు ప్రపంచం అంతా మరి గోల చేస్తూ చెప్తున్నారు అనమాట. సో కాబట్టి ఈ విధంగా ఏదైనా మన మీదకి వచ్చేంత వరకు మనం స్పందించం. పక్కోడికి కదా, వాడింట్లో దొంగలు పడ్డారు కదా, నాకేంది అనుకుంటే రేపు నీ ఇంట్లో కూడా దొంగలు పడతారు. బలమున్నోడొచ్చి బలహీనుడిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మనము గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం. మాల్డోవా అనే చిన్న కంట్రీ పాత రొమేనియా అనే దేశంతో కలిసిపోతాం, మా దేశంలో విలీనం అయిపోతాం అంటారు. ఎందుకంటే వీళ్ళ దేశ జనాభా 30 లక్షలు కూడా లేదు. రొమేనియా జనాభా 1,80,000. అంటే ఇద్దరు కలిసినా కానీ 2 కోట్ల జనాభా. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభా అంతా కూడా లేదు, అదే 2 దేశాల జనాభా. సో ఇట్లాంటివి ఉన్నాయి. ఒకప్పుడు చిన్న చిన్న దేశాలు బాగా డెవలప్ అవుతాయి అనుకున్నారు, కానీ ఇప్పుడు ఎంత బలంగా ఉంటేనే అంత రక్షణ ఉంటుంది. ఈ డెవలప్ అవడం తర్వాత విషయం. ముందు మనం ఉనికిని కాపాడుకోవాలంటే ముందు పవర్ఫుల్ జనాభా ఉండాలి, వనరులు ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, అన్నీ ఉండాలి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.